విశాఖ నగరానికి మరో అతి భారీ పెట్టుబడి రాబోతా ఉంది. ఇప్పటికే విశాఖ సమీపంలో రిలయన్స్, అదానీతో పాటుగా గూగుల్ సంస్థ 5 గిగావాట్ల డేటా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపాయి. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 3 గిగావాట్ల డేటా కేంద్రాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. ఇక తాజాగా ఎయిర్ ట్రంక్ రష్యా, ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ భారతదేశంలో 2,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థకు చెందిన CEO రాబిన్ కుదా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాబిన్ కుదా ప్రధాని నరేంద్ర మోదీని కలవక ముందే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ రాబిన్ కుదాని రష్యాలో కలిశారు. అంటే ఎయిర్ ట్రంక్ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టబోతా ఉంది అనే విషయాన్ని ఆ సంస్థ ప్రకటించక ముందే నారా లోకేష్ ఆ విషయాన్ని గ్రహించి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు. వారు అందుకు అంగీకరించారు. ఇప్పటికే ఆ సంస్థ హైదరాబాద్లో కొన్ని పెట్టుబడులు పెడతా ఉంది. భారతదేశంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న పెట్టుబడులు పెడతా ఉంది. అయితే రాబోయే 5 సంవత్సరాల్లో విశాఖ సమీపంలో ఎయిర్ ట్రంక్ 2 గిగావాట్ల డేటా కేంద్రం ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక MOU చేసుకోబోతా ఉంది. అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతా ఉంది. భారతదేశంలో డేటా కేంద్రాలు అడుగు పెట్టడానికి ప్రధాన కారణం మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డేటా కేంద్రాలకి ఇన్వెస్ట్మెంట్స్కి రావడానికి అనువైన పాలసీని రూపొందించాడు. డేటా కేంద్రాలు పెట్టడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్న వ్యవహారం. దీనికి కేంద్ర ప్రభుత్వం GSTలు, ఇన్కమ్ ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు, కార్పొరేషన్ పన్నులు, వెల్త్ ట్యాక్స్లు ఇవన్నీ వేసి ఆ కంపెనీలు కనుక వేధిస్తే ఒక్కడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడు. విశాఖ సమీపంలో గూగుల్ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఎందుకు వెళ్ళారు అని వాళ్ళని పరిశీలించినప్పుడు ఇన్ని ట్యాక్సులు మేము పే చేసి ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపు ఎలా ఉంటుందో ఆదాయం కూడా తెలియదు, అందువల్ల మేము రాలేము అని చెప్పారు. వారు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో అవన్నీ పాలసీలో మార్పులు చేసి 2047 వరకు డేటా కేంద్రాలకు ట్యాక్స్ ఫ్రీ చేయడంతో భారతదేశం వైపు డేటా కేంద్రాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ సంస్థలు, బహుళజాతి సంస్థలు, MNCలు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే గూగుల్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ప్రకటించిందో ఆ తర్వాత అన్ని సంస్థలు క్యూ కడతా ఉన్నాయి. ఎందుకంటే డేటా కేంద్రాలకు సంబంధించిన పాలసీ రిలయన్స్కి ఒకటి, అదానీకి ఒకటి, గూగుల్కి ఒకటి ఉండదు. కేంద్రం ఒక పాలసీ తీసుకుంది. భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున రాకుంటే భారతదేశం ట్రేడ్ డెఫిసిట్లో పడి విదేశీ మారక ద్రవ్యం చెల్లించే పరిస్థితులు కూడా ఉండే అవకాశం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. బంగారం కొనుగోలు చేయవద్దు, మనం మొత్తం బంగారం అంతా దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం 12 లక్షల నుంచి 13 లక్షల కోట్లు విదేశీ మారక ద్రవ్యం బంగారానికే పోతా ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ దిగుమతి అంటే తప్పదు. భారతదేశంలో అది ఉత్పత్తి లేదు, కేవలం మనం 10% మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి చేసుకుంటా ఉన్నాం. దాన్ని కూడా పొదుపుగా వాడుకోండి అని. ఇదే సమయంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడులు కనుక పెద్ద ఎత్తున రాకపోతే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయే ప్రమాదం ఉంది. చైనా, అమెరికా ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నాయో భారతదేశం కూడా అలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భారత్ ప్రపంచ GDPలో 17.2% వృద్ధి రేటుతో దూసుకుపోతా ఉంది. చైనా 27.5%తో మొదటి స్థానంలో ఉంది. అమెరికా కన్నా కూడా భారత్ ప్రపంచ GDPకి ఎక్కువ షేర్ అందిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ భారత్కి ఆహ్వానించేందుకు క్యాపిటల్ గెయిన్స్ కూడా పూర్తిగా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి నిర్ణయం గతంలో ఎన్నడూ తీసుకున్న దాఖలాలు లేవు. పెద్ద ఎత్తున విదేశాల నుంచి పెట్టుబడులు భారత్కి ప్రవహించబోతా ఉన్నాయి. ఇక విదేశాల నుంచి వచ్చి భారత్లో పెట్టుబడి పెట్టేవారు USD, అమెరికా డాలర్లు తీసుకొచ్చి రూపాయల్లోకి మార్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున విదేశీ వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు డాలర్లు, అంటే భారత్ యొక్క
యుఎస్డి నిల్వలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తూ ఉంది. ఆయా రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఉపాధి ఉద్యోగాలు వస్తాయి, ఎగుమతులు పెరుగుతాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎయిట్ రంక్ లాంటి సంస్థలు మరికొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చాయి. వాటి వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.